నా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఆరాధనకు అర్హుడు అయిన దేవాది దేవానికి స్తోత్రాలు. దేవదూత గణములతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచు యావత్ ప్రపంచం మీద, భూమి మీద, భూప్రజలందరితో, ప్రతి దేశముతో దివారాత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న నా పరలోకపు తండ్రి యేసయ్య, ఈ ఆరాధన అంశముల గురించి మాకు అనేక విషయాలు మీరు తెలియచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన గురించి మేమింకనూ లోతైన మర్మాలు ఎరుగునట్లుగా నీ కృప మాకు దయచేయండి. వాక్యంలోని లోతైన విషయాలు మాకు తెలియచేయండి. మాతో మాట్లాడండి నాయన, మాతో ముచ్చటించండి. మా జీవితాన్ని, మా ఆరాధనను క్రమపరచండి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయుండి నీవేం పలుకవలసింది నేను బోధిస్తాన్నారు ప్రభా. ఇది మా ఆరాధన గురించి మరికొన్ని అంశాలు నేను వింటున్న మేమందరం ఎరుగునట్లుగా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియచేసుకుంటున్నాను. మనము గడిచిన పార్ట్ 1లో ఆరాధన మీకు చెప్పాను కదా. ముందే ఒక అంశం తీసుకుంటే ఒక 2 గంటలన్నా లేకపోతే నాకు అవుట్లైన్స్ చెప్పడం కూడా కుదరదు. చెప్పగలను, కానీ దానిలోంచి ఎక్కువగా మనం తెలుసుకోలేకుండా ఉంటాం. అందుకని మీకు 2 పార్ట్స్గా చేసి, ఒక్కొక్క అంశం తీసుకొని 2 పార్ట్స్గా చేసి మీకు కొంత అవగాహన కలిగించాలని నేను, నా కుమారుడు బిపిన్ మేము ప్రార్థనతో సిద్ధపడి ఈ సెకండ్ పార్ట్ వర్షిప్ అనే మాట గురించి సెకండ్ పార్ట్ మేము చేస్తున్నాము. మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకోండి. ఆరాధన అనే మాటకి ఎంతో విలువైన అర్థం ఉంది. మనకు తెలిసిన అర్థం ఏంటంటే, ఆరాధన అంటే సంఘంలో అయినా మన ఇంట్లో అయినా దేవుణ్ణి ఆరాధించడం అంటే కొన్ని పాటలు పాడుకోవటం అని అనుకుంటాం. కానీ మనం చదివిన కొరింథీ పత్రికలో ఆరాధన అంటే ఏంటి అంటే, పాటలు పాడుకోవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, విషయాలు బయలుపరచబడాలి, మనము భాషలతో మాట్లాడాలి, అందరూ అనేకులు భాషలకు అర్థం చెప్పాలి. ఇవన్నీ కలిపిన దాన్నే మనం ఆరాధన అంటారు. స్పెషల్లీ చర్చిలో ఆరాధనలు ఇలాగే జరగాలని కొరింథీ సంఘానికి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరం రాయించారు. కనుక అవన్నీ తప్పకుండా కొరింథీ సంఘం పాటించి మేలు పొందిందని అనుకుంటున్నా. అలాగే ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మీ సంఘాలని, మీ కుటుంబాలని యథార్థమైన ఆత్మతో, సత్యంతో కూడిన ఆరాధనతో నింపబడాలని కోరుకుంటున్నాను. అయితే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదువు అని అతనితో అనిరి. మీరు ఈ వాక్యం వినే ఉంటారు. సౌలుని దేవుడు అభిషేకించాడు. కానీ సౌలు చేసిన పొరపాటు ఏంటంటే, దేవునికి అవిధేయత చూపించాడు. కొన్ని మాటలు విన్నారు ప్రభు చెప్పినవి, కొన్ని తన సొంతంతో నడిపించబడ్డాడు. అందుచేత ఏమైంది, యెహోవా దేవుని యొద్ద నుంచి సౌలుని వెరపించే ఆత్మ దిగి వచ్చింది. మనం చాలాసార్లు అపవిత్రాత్మతో పీడించబడినప్పుడు మనం ప్రతిసారి కూడా ఎక్కువ మటుకు మంది, 199 మంది, అమ్మ చీకటి నన్ను పీడిస్తుంది, దురాత్మ పీడిస్తుంది, ఎవరో చేతబడి చేశారమ్మా, అపవిత్రాత్మ నన్ను ఇలా తినేస్తుంది అని చెప్తూ ఉంటారు. చాలాసార్లు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే, ప్రతిసారి అది అపవిత్రాత్మ ద్వారా వచ్చింది, ఎవరో చేసిందే కాదు. కానీ చాలాసార్లు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ సౌలు సమూయేలు ద్వారా దావీదు కంటే ముందే పరిశుద్ధాత్మతో తైలంతో అభిషేకించబడ్డాడు. దేవుడు చెప్పే పని చేయటానికి కావాల్సినటువంటి అభిషేకం సౌలుకి ముందుగానే దేవుడిచ్చాడు. కానీ అతని అవిధేయత కారణంగా ఏమైంది, యెహోవా దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చింది అని ఉంది. చూసారా, న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఇలాగే ఇశ్రాయేలీయులు పరీక్షించబడ్డారు. దేవర్ టెస్టెడ్, దేవర్ పనిష్డ్. ఎందుకంటే యేసయ్య మనకు దేవుడే కాదు, మనకు తండ్రి. ఆ పాపంలో అలాగే కొనసాగించుతూ ఆ పాపంలో చచ్చిపోకూడదని, ఆ పాపంలో చచ్చిపోతే మనం మరణానికి వెళ్తామని చిన్న మనం తెలుసుకోగలిగినటువంటి శిక్షలు వేసి మనల్ని తిరిగి ఆయన
మన మార్గాన్ని సక్రమంగా చేసేటువంటి మన దేవుడు, మన తండ్రి యేసయ్య. కనుకనే ఇక్కడ సౌల్ని దురాత్మ ఒకటి వచ్చినప్పుడు రాజ్యంలో ఉన్న మినిస్టర్స్, మంత్రులు, వైద్యులు ఉంటారు కదా రాజు దగ్గర, మీకు తెలుసు రాజ్యాంగంలో ఏ వైద్యులని ఎనీ డిసీజ్ని తీసేసే రోగాన్ని తీసేసే వైద్యులు ఉంటారు. కానీ ఈ యొక్క సౌలు యొక్క జబ్బుని ఎవ్వరూ తీయలేకపోయారు, ఎవరి వల్ల సాధ్యం కాలేదు. రాజమహల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల చేతి పనివాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద మంత్రగాళ్ళు కూడా ఉండేవాళ్ళు రాజుల దగ్గర, పెద్ద గొప్ప వైద్యులు, ఇప్పుడులాగా ఆయుర్వేదిక్ వైద్యులాగా ఎంత గొప్ప జబ్బును కూడా తీసేసే వైద్యులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ వల్ల కాలేదు, ఎందుకంటే అది యెహోవా దేవుని దగ్గర వచ్చింది. ప్రియమైన స్నేహితులారా, మన అవిధేయతలతో మనం పడేటువంటి కష్టాలు, మన పాపాలతో మనం పడేటువంటి కష్టాలు ఎవరో ప్రార్థన చేస్తే పోతాయని, ఎక్కడికో వెళ్తే వైద్యం చేయించుకుంటే పోతుందంటే అది వాక్యానుసారంగా తప్పే. అవి మనమే మన జీవితాన్ని వాక్యం విని క్రమపరుచుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చిటుక వేసినంత తక్కువ సమయంలో మన మీద ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగించగలిగినటువంటి దేవుడు. నవ్విడేసి ఇప్పుడు ఇదొక ట్రెండ్ అయిపోయింది, ఇదొక ఆచారం అలవాటు అయిపోయింది. ఏంటంటే ఎక్కడన్నా అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఎక్కడన్నా ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయంటే ఒక కారో బస్సు ఎక్కి వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళి స్వస్థత పొందటం, మళ్ళీ తిరిగి రావటం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏ జబ్బులు రాలేదా? వెళ్ళొచ్చు, మీరు తప్పకుండా వెళ్ళండి. ప్రవక్తల ద్వారా, అలాగే గొప్ప స్వస్థత వరం ఉన్నటువంటి రివైవల్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ గొప్ప దైవజనం ద్వారా మనము ఆరోగ్యం పొందవలసిందే, ఆశీర్వాదం పొందవలసిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి రాకుండా ఉండదు. అంతకంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు సహాయం దయచేయని చెప్పి దేవునితో మనం అంటుకట్టబడి ఆ ఫలాన్ని పొందాలని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయిను, అతడు సేద తీరి బాగాయను అని ఉంది వాక్యంలో. అతడు సేద తీరి బాగాయను, బాగుపడ్డాడు అని ఉంది. సో మన ఆరాధనలు ఎలాగా ఉండాలి అంటే, మనం ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘంలో చేసే ఆరాధనల ద్వారా మన జీవితంలోని, మన శరీరంలోని, మన మనసులోని, మన కుటుంబంలోని చీకట్లు పారిపోవాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవునికి మహాస్తోత్రాలు కలుగునుగాక. దావీదు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి సితార వాయించినప్పుడు సౌలులోని ప్రతి విధమైన చీకటి, దురాత్మ, అంధకార శక్తులన్నీ విడిచెను, పారిపోయిను, అతను సేద తీరి బాగాయను, అతను బాగుపడ్డాడు. హీ వాజ్ హీల్డ్. హీ వాజ్ మెంటల్గా అతనికి కొన్ని సమస్యలు పోయినాయి, శారీరకంగా పోయినాయి, ఆ అవస్థ అంతా పోయి అతనికి సేద తీరింది అని వాక్యంలో ఉంది. రాజుకి సేద తీరాలంటే బోలెడు పద్ధతులు ఉంటాయి. ఇప్పుడే కాదు, ఏసీలు అప్పుడు కూడా ఉన్నాయి. మంచి ఆహారం ఉంటుంది, వస్త్రం ఉంటుంది, చలవ చేసే రకాల పదార్థాలు ఉంటాయి. కానీ వాటన్నిటి ద్వారా పోదు. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న ప్రియ ప్రజలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, నీకు ఏది చేసినా సేద తీరట్లేదేమో, ఏ వైద్యానికి నీ జబ్బు అందట్లేదేమో, ఒక్కసారి దేవుని దగ్గర కూర్చొని ప్రభువా ఇలాంటి వైద్యం నాకు కూడా నువ్వు చేయనైనా, నేను ఇదిగో పాటలు పాడుకుంటున్నా ప్రభువా, నాలోని పాపాన్ని కడిగివేసుకొని నీ పాదాల దగ్గర కూర్చున్నా తండ్రి, నాకు నీవు సేద తీర్చుతండి అని అంటే దేవుని ఆత్మ దిగి వచ్చి మనకు అలాంటి అంధకార శక్తుల నుంచి విడుదల తప్పనిసరిగా వస్తుంది. అది నా యొక్క అనుభవమే నేను మీకు చెప్తున్నాను. సో సౌలుకి అలాంటి తగ్గింపు మనసు లేదు కనుక ఆ యొక్క రాజ్యంలోని మంత్రులందరూ కలిసి ఒక నిర్ణయం చేసి, ఒక డెసిషన్ చేసి, మంచిగా సితారా వాయించే అబ్బాయిని మేము తీసుకొస్తాము అని చెప్పి వెళ్ళి దావీదుని తీసుకొచ్చినప్పుడు దావీదు సితారా వాయించుతుండగా సౌలు పైన దురాత్మలన్నీ వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. నీ ఆరాధన అలాంటి ఆరాధన కావాలని మీకు ఒక అక్కగా, మీకు ఒక చెల్లిగా నేను బ్రతిమలాడి వేరుకుంటున్నాను. మీ ఆరాధనలో మీ రోగాన్ని, మీ దయ్యాల్ని విడుదలిచ్చేటువంటి, మీలోని చీకటి శక్తుల్ని బయటికి పంపగలిగినటువంటి ఆరాధన చేస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక్కసారి మన ఆరాధనలు పరీక్షించుకుందాం. అలా కాకుండా చప్పట్లు కొట్టి ఏదో ఒక 10 పాటలో 2 పాటలో ఒక పాట పాడేసేసుకొని ఒక వాక్యం చదివేసుకొని ముగించుతుంటే కనుక నీలోకి వచ్చిన నీ ఇంటిలో ఉన్న చీకటి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది. అంతకంటే దేవునికి లోబడి ప్రభు దగ్గర వరం పొంది ప్రభు దగ్గర ఆరాధన క్రమం నేర్చుకొని ఆ చీకట్లని పంపించి వేయగలిగినటువంటి, జీవము కలిగినటువంటి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆరాధనలు మీరు మీ కుటుంబంలో, మీ సంఘంలో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగనే సౌలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 దినవృత్తాంతముల గ్రంథము
2 దినవృత్తాంతముల గ్రంథము 2 క్రానికల్స్ 20 అధ్యాయము 1 నుంచి 24 వచనాలు మీరు చదువుకున్నట్టు అయితే కనుక ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే యెహోషాపాతు రాజు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు ఇంకా కొంతమంది దండెత్తి, అంటే దరిదాపుగా యెహోషాపాతు మీదకి 4 వైపుల నుంచి శత్రువులు ముట్టడి చేశారు యెహోషాపాతు పరిపాలిస్తున్న రాజ్యం పైకి. ఇప్పుడు చూడండి, ఇటువైపు నుంచి శత్రువు తరిమాడు అనుకో, మనం ఆ ముందుకు పారిపోవచ్చు. ఇటు నుంచి తరిమితే అటు కూడా వచ్చి 4 వైపుల నుంచి శత్రువు వస్తే మనం ఇంకా ఎటు పారిపోవడానికి ఉండదు. ఆ శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో యెహోషాపాతుకి అలాంటి శ్రమ కలిగింది. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడా, ఒకవేళ నీకు ఆరోగ్యం బాగలేకపోతే, జాబ్ లేక నువ్వు కృంగిపోతుంటే, ఒకవేళ నీకు అనారోగ్యం కూడా వెంబడిస్తుంటే, హృదయంలో శాంతి లేకపోతే, ఇవన్నీ నిన్ను 4 వైపుల నుంచి చుట్టుకున్న సమస్యలను నువ్వు అర్థం చేసుకుంటే కనుక యెహోషాపాతు చేసిన పని నువ్వు కూడా చేయాలని కోరుకుంటున్నాను. మనందరం యెహోషాపాతు వలె చేయాలి. సో యెహోషాపాతు ఏం చేశాడు అంటే, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆకాశమందున్న దేవా, గొప్ప దేవుడా అని దేవుని స్తుతించి ఒక చక్కని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. 12వ వచనం చూడండి. 2 క్రానికల్స్ చాప్టర్ 20 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినాం. ఎంత సింపుల్ ప్రార్థన చూడండి. ప్రభా, నా ఎడం వైపు నుంచి శత్రువు వస్తే కుడివైపు పారిపోతాయ్యా, కొండ మీద నుంచి వస్తే సముద్రం దాటి వెళ్తాయ్యా అని ప్రార్థన చేయలేదు. ప్రభా, అసలు ఉన్న పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు దిక్కు తోచట్లా. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో ఇవాళ ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో మీకేమి దిక్కు తోచట్లేదు, అర్థం కావట్లేదు, అయోమయం కావట్లేదు. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, భవిష్యత్తులో నీకు ఏంటో తెలియట్లేదు, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో తెలియట్లేదు, నీ వివాహ విషయం దేవుని చిత్తం తెలియట్లేదు, ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు. ప్రభా, నేను నడవలసిన మార్గం ఏంటో నాకు తెలియట్లేదు ప్రభా, ఏమి దిక్కు తోచట్లేదు అనే పరిస్థితి నిజంగా ఎవరికీ రాకూడదు. ఆ దిక్కుతోచని పరిస్థితిలో మనం ఎవరిని గడిపితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇదేం చేయాలి, ఇది ఎట్లా, నా ఉద్యోగం ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా, నా భర్త మారట్లేదు ఎట్లా, నాకు తినడానికి ఆహారం లేదు ఎట్లా అని చెప్పి మనం వెంపర్లాడుతూ ఎవరు కనపడితే వాళ్ళ సలహా తీసుకోవాలని, సహాయం తీసుకోవాలని ప్రయత్నిస్తాం. యెహోషాపాతు అలా చేయలేదు ప్రియమైన బిడ్డలారా. యెహోషాపాతు రాజు, మనం చాలా సామాన్యులు, తక్కువ ఆర్థిక వ్యవస్థలో ఉన్నవాళ్ళం. యెహోషాపాతు రాజై కూడా తన రాజు అనే కిరీటాన్ని ప్రక్కకు పెట్టి, తన అధికారాన్ని ప్రక్కకు పెట్టి దేవుని ఆలయానికి వచ్చి సాష్టాంగపడ్డాడని ఇక్కడ వాక్యంలో ఉంది. 20వ అధ్యాయం మళ్ళీ మీరు చదువుకోండి. దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు. అతను రాజైతే ఏంటి, అతనికి గొప్ప పవర్ ఉంటే ఏంటి, ఒక దేశమంతా అతని అధికారం కింద ఉంటే మాత్రం ఏమిటి, నువ్వు ఒక పెద్ద కంపెనీకి CEO అయితే ఏంటి, నీకు 80 కోట్ల ఆస్తుంటే ఏమిటి, నీకున్న సమస్తాన్ని విడిచి నువ్వు జీవము కలిగిన దేవుని దగ్గర ఆరాధన నేర్చుకోగలిగితే కనుక నీకు ఎప్పటికీ శాంతి, సమాధానం, ఆరోగ్యము, సంతోషం ఇవన్నీ ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో యెహోషాపాతు, ప్రభువా మాకు దిక్కు తోచట్లా, లార్డ్ వి డోంట్ నో వాట్ టు డూ, అసలు నేనున్న పరిస్థితి నిజంగా ఎవరికి రాకూడదు, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నామంటే అని మనకి ఇష్టమైన అక్కతోనో చెల్లితోనో షేర్ చేస్తాం. ఇట్ ఈస్ గుడ్, బట్ షేర్ విత్ గాడ్. యెహోషాపాతు ఆలయానికి వచ్చి రాజ్యమంతా ఉపవాసం ఉండమని ప్రకటించి రాజ్యంలోని ప్రజలందరినీ తీసుకొచ్చి జీవము కలిగిన దేవుని ఆలయంలో సాష్టాంగపడ్డాడు. అందుమూలాన ఏం జరిగిందంటే 19వ వచనం చూడండి. లేవీలు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. ఈ లేవీలందరూ నిలబడి గొప్ప శబ్దంతో, ప్రభు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఒక యాజకం ద్వారా మాట్లాడాడు. ఆ డైరెక్షన్ ప్రకారం మనం వెళ్దాం. మనం భయపడవద్దు, చెదరొద్దు, మన గుండెలు అవశ్యపోనీయద్దు. వాళ్ళు ఈ ఆరాధన చేస్తుండగా ఒక ప్రవక్తను దేవుడు లేపి, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళు, ఇలా వెళ్ళు, రేపు ఉదయం వెళ్ళు అని ఇలా మాట్లాడితే ఆ డైరెక్షన్ తీసుకొని వాళ్ళు ప్రయాణించినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, నీవు చేసే ఆరాధనలో నీకు ఒక డైరెక్షన్ వస్తుందా? అలాంటప్పుడు ఆరాధనకు అర్థమేముంటుంది? నువ్వు పగలంతా ప్రార్థన చేసుకుంటావు, ఉపవాసం ఉంటావు, నీకు వచ్చిన 10 పాటలు పాడుకుంటావు, కానీ ఆ యొక్క ఆరాధనలో దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తున్నాడా? ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దని నీకు తెలియజేస్తున్నారా? నా బిడ్డ ఇతను కాదు నీ అల్లుడు, ఇతను కాదు నీ కోడలు, నీకు చదువు కాదు సేవ చెయ్యి, లేదంటే సేవ కాదు చదువుకో. నీకు అలాంటి డైరెక్షన్ వస్తుందా? అలా నీకు డైరెక్షన్ రాకుండా ఉంటే కనుక నీ ఆరాధనని నువ్వు
క్రమపరచుకోవాల్సిందే. నీవు ఆరాధనని నువ్వు దిద్దుకోవాల్సిందే. వాక్యానుసారంగా నీ ఆరాధన మలుచుకున్నప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చి నీకు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది. ఒక్కొక్కళ్ళు భారతదేశంలో ఉన్నామంటే అమెరికా దేశానికి వెళ్తానంటారు. ఏదో ఒక రోజు దేవుడు వెనక్కి తీసుకొస్తాడు తప్పకుండా. నీ సమయం అంతా వృధా అవుతుంది. దేవుడు నిన్ను ఇక్కడే ఉండమని నన్ను సేవ చేయన్నప్పుడు నేను అమెరికా దేశం వెళ్ళాలి, గొప్పగా సంపాదించాలి, మా తల్లిదండ్రులకు సహాయం చేయాలి. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు కనుక చేస్తే 10 ఏళ్ళ తర్వాత నేను చేస్తాను, ఇప్పటికైతే నేను ఎర్న్ చేసుకుంటా అనుకుంటావా? దేవుడు నేను శిక్షించకపోవచ్చు, కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. అయ్యో నా కుమార్తె ఎప్పుడు తెలుసుకుంటుంది, నా కుమారుడు ఎప్పుడు తెలుసుకుంటాడు? ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడా, నీ ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ ఆరాధనలో నీకు ఒక డైరెక్షన్ రావాలి. లేకపోతే నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడలేదని అర్థం. నువ్వు క్రీస్తుతో అంటుకట్టబడి ఉంటే కనుక నువ్వు చేసే ఆరాధన, నా కుమారుడు నువ్వు ఇలా నడు, నా కుమారుడు ఎక్కడుండు అని దేవుడు తెలియచేస్తాడు. అప్పుడు మన జీవితంలో గొప్ప శాంతి, సమాధానం తప్పకుండా కలుగుతాయి. నేను అమెరికా వెళ్ళిన వాళ్ళందరి సంగతి చెప్పటం లేదు. ఎవరితో దేవుడు మాట్లాడాడో వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. నీకెందుకు అన్ని శ్రమ తర్వాత శ్రమ, ఒకదాని తర్వాత ఒకటి, ఎక్కువ కాలాల పాటు నీవు కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నావంటే తప్పకుండా నీవు ఆరాధన నేర్చుకోవాల్సిందే. యేసయ్య జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధించడం నేర్చుకోలేదనే అర్థం. చిన్న చిన్న కష్టాలు అందరికీ వస్తుంటాయి, కానీ ఒక 10 రోజులు, ఒక నెల రోజులు మనకు ఒక డైరెక్షన్ వస్తుంది. ఆ శ్రమకి ఎందుకు కారణం ఏంటో తెలుసుకుంటుంది. మనం పశ్చాత్తాపడతాం, తిరిగి దేవుణ్ణి ఆరాధించుకుంటాం. అలా కాకుండా తీరు తెన్ను లేని శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఎక్కువ కాలాల పాటు ఉన్నాయంటే నీ ఆరాధనని నువ్వు క్రమపరచుకోవాలి. సో యెహోషాపాతు ఆ రకంగా 21వ వచనం చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టుగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీలను, సేయీరు మన్యవాసులను మాటుగాండను పెట్టిన గనుక వారు హతులైరి. దాట్స్ ఇట్. యెహోషాపాతు సైన్యాన్ని తీసుకొని యుద్ధంలోకి వెళ్ళలేదు. సైన్యాన్ని తీసుకెళ్ళాడు, కానీ ముందు వరుసలో దేవుని స్తుతించే ప్రజలను పెట్టాడు, గాయకులను పెట్టాడు. పరిశుద్ధులుగా ఉన్న వ్యక్తుల్ని ముందు పెట్టి పరిశుద్ధుడు అని పాడుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైంది? యెహోవా దిగివచ్చి, ఆమెన్, హల్లెలూయా, యెహోవా దేవుడు దిగివచ్చి ఆ యుద్ధం చేశాడు. ప్రియులారా, ఇక్కడ యెహోషాపాతుకి ఫిజికల్గా ఆయన యొక్క శత్రువులు ఉన్నారు. ఎవరు? అమోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు, సిరియా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ శత్రువులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. కానీ యెహోషాపాతు ఏం చేశాడు? ఇలా ఆయనకు ఎదురుగుండా స్తుతి స్తోత్ర ఆరాధన చేసే బిడ్డల్ని, పరిశుద్ధంగా ఉండి ఆరాధన చేసే బిడ్డలను ముందుకు పెట్టినప్పుడు ఈ యొక్క ఏ గాయము, శత్రువు వేసిన ఏది కూడా యెహోషాపాతుకు కానీ ఆయన వెనకాల ఉన్న ప్రజలకు కానీ తగలలేదు. ప్రియులారా, ఇది ఫిజికల్గా ఉన్న శత్రువుల సంగతి. మన శత్రువు ఎవరు? ఆత్మ సంబంధి. మన శత్రువు ఆత్మరూపిలో ఉన్నాడు. మన శత్రువు ఒక చీకటాత్మ, ఒక దురాత్మ, ఒక అపవిత్రాత్మ. మరి దాన్ని నువ్వే జయించుతాను అనుకుంటావు. ఎలా జయించుతావు? నీ ఆరాధన క్రమబద్ధం చేసుకున్నప్పుడు నీలో ఉన్న చీకటిని, నీ ఇంటిలో ఉన్న చీకటిని, నీ భర్తలో ఉన్న చీకటిని నువ్వు చాలా తేలికగా తోలివేయగలుగుతావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో యెహోవా దేవుడు యూదా వారి మీదకి దిగివచ్చును. హల్లెలూయా, ఆమేన్. యెహోవా దేవుడే దిగి వస్తాడు. నీవు స్తుతి ఆరాధన కరెక్ట్గా చేయగలిగినప్పుడు ఆ యొక్క పరిస్థితిపైకి దేవుని యొక్క ఆత్మ దిగివస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు దిగివస్తాడు. వచ్చి ఏం చేశాడు? మాటుగాండను పెట్టి 25వ వచనం 24వ వచనం చివరిలో చూడండి, ఒక్కడును తప్పించుకోలేదు, వారు సేవములై నేలపడిరి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒక్కడు కూడా తప్పించుకోలేదు, ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఆ యుద్ధం యెహోవా దేవుడు చేశారు. మరి యెహోషాపాతు ఏం చేశాడు? జస్ట్ వర్షిప్ చేశాడు. హల్లెలూయా, జస్ట్ హీ వర్షిప్డ్ గాడ్. ఎంత సింపుల్ థింగ్ చూడండి. నువ్వు ఆరాధన నేర్చుకుంటే నీ ఇంటి మీద శత్రువులందరూ నాశనం అయిపోతారు. నీ ఇంటిని పాడు చేసిన చీకటి శక్తులన్నీ కాల్చబడతాయి. నీ భర్తలో ఉన్న తాగుడంతా కాల్చబడుతుంది. నీ పిల్లల్లోని అవిధేయతలన్నీ కాల్చబడతాయి. కానీ నువ్వు ఆరాధించడం నేర్చుకోవాలి. ప్రియమైన చెల్లి, తమ్ముడా, ప్రభా నేను పరిశుద్ధాత్మతో నిన్ను ఆరాధిస్తానైనా. హులారా సక్కలారి బస్సి కందర వరిష వలారి కందర వరిష. ప్రభా భాషలతో ఎందుకు భాషలు? మనం తెలియకుండా దేవునితో మర్మాలు మాట్లాడతాం. మన చుట్టూ ఏ చీకటి ఉందో మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆ చీకటిని
ఆ భాషల్లో కాల్చివేస్తుంటాడు. ఆ విధంగా మనము ఇలాంటి దుర్మార్గులు, దుష్టులైన అపవిత్రాత్మ శక్తులపైన మనము జయము పొందగలుగుతామని నేను మీ యొక్క చెల్లిగా, మీ యొక్క అక్కగా నేను మీకు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా ఇంకేం జరిగింది అంటే 25వ వచనం, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడెను. వారు తమకు ఇష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. చూసారా, వాళ్ళు ఎంతో ప్రార్థన చేసుకుంది నిజమైన శత్రు ఒక 4 టైమ్స్ వీళ్ళ దగ్గర యెహోషాపాతు దగ్గర 100 మంది ఉంటే అట్నుంచి 400-500 మంది 1:5 లాగా శత్రువులు అన్నప్పుడు గెలుస్తామని నమ్మకం ఉంటుందా? మనకి ఏమి నమ్మకం ఉండదు. మనం ఉన్న పరిస్థితి ఎదుర్కోవడానికి మన విశ్వాసం సరిపోదు, అపనమ్మకంగా ఉంటుంది. అమ్మో ఇది జరగదు అనిపిస్తుంది. కానీ నువ్వు ఆరాధన కరెక్ట్గా చేయగలిగితే దేవుని ఆత్మ దిగి వచ్చి నీకు జయమిస్తుంది. అంతేకాదు ఏమైంది, వాళ్ళ యొక్క కొల్ల సొమ్ము, వాళ్ళు విడిచిపెట్టిన సొమ్మంతా 3 దినాలు యెహోషాపాతు రాజ్యంలోని సైనికులందరూ వాళ్ళు ఏం చేశారు, 3 రోజులు ఇట్లా ఏరుకున్నారు. మనం కింద ఏదన్నా పల్లి గింజలు ఏమైనా పడితే గింజలు ఏరుకుంటాం చూడు, అట్లా నగలు అవన్నీ ఏరుకున్నారు. బహుశా అది సంపాదించాలంటే వాళ్ళ ఆయుష్కాలం కూడా సరిపోదు. వాళ్ళ ఆయుష్కాలం సరిపోదు ప్రియులారా. కానీ దేవుడు ఒక వర్షిప్ అనేది మంచిగా కరెక్ట్గా చేయగలిగితే కనుక దేవుడు ఎన్ని మేలు చేశాడు చూడండి. శత్రువుని నాశనం చేశాడు, ఆ రాజ్యానికి నెమ్మది ఇచ్చాడు, ఎప్పటికీ నెమ్మదిగా ఉండెను అని. యెహోవా రాజ్యము నెమ్మదిగా ఉండెను అని ఇక్కడే ఉంది 30వ వచనంలో. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా ఉండెను, ప్రశాంతంగా ఉండెను. కొందరిళ్లలో మంచి మంచి ఆహారాలు చేసుకుంటారు, తింటారు, మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటారు, కానీ నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. చచ్చిపోతే బాగుండు, లేదంటే పక్కింటికి వెళ్తే బాగుండు, లేదంటే అమ్మో హస్బెండ్ ఇంకో గంట ఆలస్యంగా వస్తే బాగుండు, అమ్మో భార్యను భరించలేము బాబోయ్ వచ్చిన దగ్గర నుంచి గొడవ, నెమ్మది ఉండదు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో కూడా నేను చూశాను. నెమ్మది అనేది మనకి యేసయ్య ఇస్తే మనం పొందవలసింది, అది ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యం. కనుక వీళ్ళకి నెమ్మది ఇచ్చాడు దేవుడు, శత్రువుపై జయమిచ్చాడు, ఇంకొకటి వీళ్ళని ఆస్తికి కర్తలుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు ఏ అప్పులు ఉన్నాయి, ఏ ఉన్నాయి, ఏ లోన్లు ఉన్నాయి, తీరట్లేదంటే దేవుడు స్వేచ్ఛగా ఫ్రీగా ఈ యొక్క ప్రజలకు యెహోషాపాతు రాజ్యం పరిపాలించే వాళ్ళకి అందరికీ కూడా దేవుడు ఫ్రీగా వాళ్ళని రిచ్ పీపుల్ చేసేసాడు. దేవునికి మహాస్తోత్రాలు కలుగునుగాక. ఈ ఆరాధన అనేది వదిలిపెట్టేసి అప్పులు తీరాలి, ఆ లోన్లు పెట్టాలి, ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళు 1 లక్ష ఇస్తామన్నారు, వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారంటే అప్పటికి అవి తీరిపోవచ్చు, కానీ మళ్ళీ అప్పులులోనే సంసారం నడుస్తూ ఉంటుంది. కనుక మనం తప్పకుండా యెహోషాపాతు వలె ఆరాధన నేర్చుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. ఆ తర్వాత ఇంకొక మాట మనం మత్తయి సువార్తలో చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, వాక్యాన్ని సరిగా పాటించకుండా ఉన్న వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారులు అన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది, ఏంటి? మీరు వేషధారుల వలె ఉండొద్దని. వేషధారణ అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోపోవటం వేషధారణే. వేషధారణ అంటే ఏంటి చెప్పనా? నేను ఇట్లా ఉన్నాను, నన్ను మొహం చూస్తారు, మీరు గుర్తుపట్టగలరు. నేను ఒక పులి మాస్క్ వేసుకున్నాను అనుకోండి, మీకు పులేనే అనిపిస్తుంది కదా. వేషధారణ అంటే లైక్ మాస్క్. సో నువ్వు పాపాన్ని ఉంచుకొని, దోషాన్ని ఉంచుకొని పెదవులతో స్తుతిస్తే అది వేషధారణ అయిపోతుంది. నువ్వు వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారమైన ఆరాధన చేయాలని ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా, ఇక్కడ బోధకులకి ఒక స్ట్రాంగ్ మాట. ఈ బోధ ఏం చేస్తున్నారు? వాళ్ళ పెదవుల్లో వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, పెదవులతో ఘనపరిపిస్తూ ఉన్నారు. ఒక యవనస్తుడు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అని పాడితే చప్పట్లు కొట్టం కాదు. ఆ యవనస్తుడిని ఈ పాపం ఉంది అని బోధకుడు చెప్పగలగాలి. భాషలతో మాట్లాడే ఆ యొక్క యవనస్తుడిని క్రమపరచగలిగి ఉండాలి. లేకపోతే నీ హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చేరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
సో వారి హృదయము నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలని. ఒక ట్రెడిషన్ మనం పెట్టుకుంటాం చర్చిలో, కుటుంబంలో, ఒక ట్రెడిషన్ అనమాట. ట్రెడిషన్ కాంట్ హెల్ప్ ఎనీబడి. ట్రెడిషన్స్ మంచివే, కానీ ట్రెడిషన్స్ పాటించడం ద్వారా నీకు నెమ్మది ఉండదు. ఎందుకంటే మనుషులు కల్పించింది ట్రెడిషన్ అనేది. దేవుడు ఒక ట్రెడిషన్ నేర్పించాడు, దేవుడు ఒక ఆరాధన నేర్పించాడు. నీకు ఒక డినామినేషన్లో ఒక ట్రెడిషన్ నేర్చుకొని నువ్వు అది పాటిస్తుంటావు కాదు ప్రియులారా. కొరింథీ పత్రికలో దేవుడు నేర్పించాడు, ఆరాధనలు ఏముండాలి, ఆరాధనలో దేవుని కీర్తించాలి, వాక్యమును ఉపదేశించాలి, వినేవాళ్ళు వినాలి, దేవుని దగ్గర విషయాలు బయలుపరచబడాలి, భాషలు మాట్లాడాలి, భాషలకు అర్థం చెప్పాలి. సంఘంలో అలాంటి ఆరాధన ఉన్నప్పుడు సంఘాలు బలపడతాయి. నీ కుటుంబంలో అలాంటి ఆరాధన ఉన్నప్పుడు నీ కుటుంబం బలపడుతుంది. నీవు ఒక్కడివే ఆరాధించుకున్నా, నీవు ఈ పద్ధతి పాటించగలిగితే నువ్వు బలపడతావు. నీ ద్వారా అనేకుల్ని దేవుడు దీవిస్తాడు. మనం ఈ దినం ఈ వాక్యాల ద్వారా మన ఆరాధన పద్ధతులను మనం మార్చుకుందాం. మన ఆరాధనలు ఎక్కడ తొట్టిల్లినాయో, ఎక్కడ తప్పినాయో మనం తెలుసుకుందాం తప్పకుండా. దేవుడు కరుణామయుడు, దేవుడు కృపామయుడు కనుక యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు చెప్పిన మాట యెషయా అన్ని సంవత్సరాల ముందే చెప్పాడు. అది మళ్ళీ తిరిగి మత్తయి సువార్తికుడు రాశాడు. 13వ అధ్యాయము. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చూసారా, మానవ విధులను బట్టి ట్రెడిషన్స్. కొంతమంది సంఘాల్లో నీటి బాప్తిజం తీసుకుంటేనే నువ్వు పరలోకం వెళ్తావు. ఇంకొన్ని సంఘాల్లో నువ్వు భాషలు ఇల్బల శిక్కలాత్ర అంటేనే నువ్వు పరలోకం వెళ్తావు. ఇంకొకళ్ళు చిలకరింపు, ఇంకొకటి. ఎబ్బో ఎన్ని, నేను రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పుడు ఎన్ని రకాలు చూశాను. నాకు అర్థమయ్యేది కాదు. రక్షణ పొందిన కొత్తల్లో ఏది కరెక్ట్ అని నాకు కూడా అర్థమయ్యేది కాదు. చాలా అమాయకత్వం, వాక్యం లోతు తెలియదు. అప్పుడు మామూలుగా చదువుకుందాన్ని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని దేవుడు అనుగ్రహించాడో, పరిశుద్ధాత్మ సహాయంతో నేను వాక్యాలు చదువుకున్నప్పుడు నాకు ఆ వాక్యంలో లోతైన అంశాలు తెలియబడినాయి. ఆ విధంగా నేను దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో ఆత్మలో ఎదగటానికి నాకు వీలైంది. సో ఆనాడు యెషయా కాలం నుంచి ఉన్నటువంటి ఈ జీవము లేని ఆరాధన మత్తయి సువార్త వరకు రాయబడిందంటే అప్పటి వరకు ఎంతమంది ఇలా జీవము లేని ఆరాధనలు చేశారో, ప్రభు ఆత్మతో అభిషేకించకుండా ఒక క్రమం లేని ఆరాధనలు చేశారో మనం ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడైనా ఈ వాక్యం వింటున్న మీరు, ప్రభా నేను జీవము కలిగిన ఆరాధన చేస్తా తండ్రి, నా కుటుంబంలో నా భర్త పిల్లలు నేను జీవము కలిగిన ఆరాధన చేస్తాను ప్రభా. ఆర్డర్ ఇన్ ద చర్చ్, ఆర్డర్ ఇన్ ద హోమ్, ఆర్డర్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ యొక్క పరిశుద్ధాత్మను కలిగినటువంటి ఈ ఆరాధన మనం చేయటానికి మన జీవితాన్ని క్రమబద్ధీకరించుకున్నాం. అలాగనే మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలోనే దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. మీకు ఎవరో డినామినేషన్స్ నేర్పిన దాంతో మీరు మీ యొక్క వాక్యాన్ని వృధా చేస్తున్నారు. అలా కాకుండా మీరు వాక్యంలో నుంచి నేర్చుకోండి. లీవ్ సపరేటెడ్ లైఫ్. ఎవరో ఏదో చెప్పారని ఎందుకు, పెద్దల మాట వినవలసిందే. అంతేకాదు ఈ వాక్యంలో ఆ చెప్పిన విషయాలు ఉన్నాయా, దేవుడు చెప్పింది ఇదేనా అని మీరు కూడా స్వయంగా ఒక ఆత్మ పరిశీలన వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మీరు వాక్యంలో నుంచి మీరు చదివినప్పుడు మీకు యథార్థంగా ఆ విషయాలన్నీ కూడా దేవుడు తప్పకుండా బోధిస్తానని సెలవిస్తున్నాడు. అలాగే హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచింపవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి.
చూడండి హెబ్రీ పత్రికలు ఏముంది, ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం అని హెబ్రీలకి రాయబడిన పత్రికలో ఉంది. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుతాం. ఎల్లప్పుడూ అంటే సుఖంలో అని కాదు, కష్టంలో సుఖంలో, కన్నీటిలో ఆనందంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతియాగం చేయాలి. ఆ స్తుతి ఎక్కడి నుంచి వస్తుంది? మన నోటి నుంచి వస్తుందా? లేకపోతే స్తుతి అంటే స్తుతే దేవానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి స్తుతి అనాలంటే మన పెదవులు కదలాలి. కానీ యెషయా వంటి ప్రవక్తే, ప్రభా నా పెదవులు నిన్ను స్తుతించడానికి సరిపోదు నాయన, నా పెదవులలో పాపం ఉంది అని తన పాపాన్ని కడిగిన తర్వాత చేసిన ఆరాధనని దేవుడు అంగీకరించాడు. ఎంతమంది చెప్పండి, ఎంతమంది క్రైస్తవులు ఈ స్తుతించే పెదవులతోటే ఎన్ని భయంకరమైన చెడ్డ మాటలు, ఎన్ని శాపకరమైన వచనాలు నేను స్వయంగా విన్నానండి. నేను స్వయంగా ఉన్నాను. రాతి పని చేసేవాళ్ళు కూడా, ఇల్లటరేట్ కూడా, చదువుకోని వాడు కూడా, ఎంత చెడ్డవాడు కూడా మాట్లాడని మాటలు కొంతమంది సహోదరులు మాట్లాడగా నేనే స్వయంగా విన్నాను. మళ్ళీ వాళ్ళు ఆదివారం చాలా భక్తిగా ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. నేను విన్నాను. ఐఎమ్ ఎ సఫర్డ్ సోల్, ఐ సఫర్డ్ ఎనఫ్, దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. జిహ్వా ఫలము, దేవునికి ఈ పెదవుల్లోంచి వచ్చే ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన ఫలము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ ఫలాలు మీరు విన్నారు కదా, వాటిలోది జిహ్వా ఫలము కూడా ఒకటి. నీవు దేవుని స్తుతియాగం చేసావంటే, దేవుని కరెక్ట్గా వర్షిప్ చేసావంటే, దేవునికి ఇష్టమైన యాగంగా ఉండాలంటే నీ పెదవులతోటి పాపాన్ని ఒప్పుకొని ప్రభువా అని చెప్పి మా పాపమును కడగమని చెప్పి, అలాగే మన పైన కొంతమంది పాస్టర్స్ని, లేదంటే చర్చిలో ఫాదర్స్ లేదా డీకన్స్, బల్ల పంచేవాళ్ళు ఎవరో చర్చిలో ఉండే ఎల్డర్స్ నీకు బోధించినప్పుడు ఆ బోధన తీసుకోవాలి. కొత్తగా వచ్చిన పిల్లలు చాలామంది మేము బైబిల్ ఒకసారి చదివేశాం, ఇది మాకు తెలుసు, ఇది మొత్తం మాకు తెలుసు, మీరేం చెప్పవసరం లేదు అన్నట్టుంటారు. కుదరదు. ఆత్మలో చాలా భయంకరమైన తర్ఫీదు దేవుని దగ్గర తీసుకోవాలి. అలాగే మనకంటే ముందు అభిషేకించబడిన పెద్దల ద్వారా కూడా మనం ఆత్మ ప్రబోధం పొందాలి. సంఘములో పెద్దలను పెట్టిన దేవుడు అందుకే ఈ నూతనంగా వచ్చే సభ్యులకి ఒక వాక్య ప్రబోధాన్ని అందించాలి. వాక్యంలో నడవటాన్ని వాళ్ళు బోధిస్తారు. వాళ్ళ ముందే అవన్నీ నడకలు నడిచి నేర్చుకున్న వాళ్ళ అనుభవాన్ని కొత్త వాళ్ళకి అందిస్తారు. కనుక అబ్బో ఈ బాబు చాలా మంచివాడు, దేవుని ఆత్మ ప్రకారం నడుస్తాడని కొత్తగా వచ్చే పిల్లల గురించి పెద్దలు సాక్ష్యం ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ బాబు గురించి వీడు చెడ్డవాడు, వీడిని మార్చు, వీడికి మారు మనసు అట్లా అని కాకుండా ప్రభా ఈ బిడ్డ ఆత్మ ప్రకారం నడుస్తాడు నాయన, నీకు స్తోత్రాలని మన సంఘ పెద్దలు లేదా మనకు వాక్యం అందించేవాళ్ళు, మన సంఘ కాపరి మన గురించి మంచి సాక్ష్యం చెప్పినప్పుడు మన ఆరాధన కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే 51వ కీర్తన. 51వ కీర్తన మనకు తెలుసు, అక్కడే ఉంటుంది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. సో మనకి ఆరాధికుడు ఎవరు అని కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో దావీదును మించినటువంటి ఆరాధికుడు లేడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన గొప్ప విషయాలు దేవుని గూర్చినవి అయ్యే కాకుండా తను చేసిన పాపాలు కూడా కీర్తన కట్టి పాడుకున్నాడు. అది గట్స్ అంటే. అందుకే దావీదు హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. మనం జనరల్లీ పాపాన్ని కప్పిపెట్టేస్తాం. దావీదు అలా చేయలేదు. పాపాన్ని కప్పిపెట్టే కొద్దీ మన ఇబ్బంది పెడుతుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది అనే విషయం దావీదుకు బాగా తెలుసు. అందుకని ఏం చేశాడు, ఆ పాపాన్ని కీర్తన కట్టి స్తుతించి స్తోత్రించి ఆ పాపంపైకి దేవుని ఆత్మని ఆహ్వానించి పరిశుద్ధాత్మతో కలిపి వేడుకొని ఆ పాపం నుంచి పరిహారం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పరిహారం పొందినాడు కనుకనే దావీదు బెత్షెబాకు పుట్టినటువంటి సొలొమోను దేవుడు రాజుగా చేశాడు. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. నీవు ఏ పాపం చేసి కూడా పరిహారం పొందకుండా ఆ పాపాలన్నీ మూసిపెట్టి దేవుడా నన్ను అది దీవించు, నన్ను ఇది దీవించు, నా బిడ్డలు దీవించు, ఆ ఉద్యోగం దీవించంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగేది కాదు. ప్రియమైన బిడ్డలారు, యథార్థంతో ఆత్మతో సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. తన పాపాన్ని ఎంత చక్కగా ఈ 51 కీర్తనలో రాశాడో చూడండి. 7వ వచనం, హిస్సోపుతో నా పాపమును పరిహరించు ఓ దేవాది దేవుడా. పరాయి పురుషుడి యొక్క స్త్రీని నేను అనుభవించా. ఊరియా భార్య ఎందు అని ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. ఊరియా భార్య, ఆమె దావీదు భార్య కాదు, ఊరియా భార్య, ఊరియా భర్త.
ఊరియా బ్రతికే ఉన్నాడు, బెత్షెబా భర్త బతికే ఉన్నాడు. హౌ డేర్ డేవిడ్ ఈజ్, ఆయనకు బోలెడు మంది భార్యలు ఉన్నారు అప్పటికి. కానీ పరా ఇంట్లో స్త్రీ మీద భర్త బ్రతికకుండగా దావీదు కన్ను పడింది. ఇలా ఎంతోమంది పురుషులు ఇలాంటి స్థితిలో ఉంటారు. నీకు ఒక మంచి భార్యని ఇస్తాడు దేవుడు, మంచి కుటుంబం ఇస్తాడు, గొప్ప సేవ ఇస్తాడు. కానీ నీ కనుదృష్టి ఎప్పుడు పక్కింటి పురుషుని యొక్క భార్య మీద కదులుతూ ఉంటుంది. ఇది మహా భయంకరమైన పాపం, దేవుడు క్షమించలేనటువంటి పాపం ఇది. ఎటువంటి పాపమో వ్యభిచారం అటువంటి పాపం అని దేవుడు చెప్తున్నాడు. మనం వాక్యం బోధిస్తే సరిపోదు ప్రియులారా, మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మన జీవితంలో అనుసరించాలి, మనము వాక్యముగా ఉండాలి. హిలమస్సికందర పరీక్ష బలారికందర పరీక్ష, హిస్సోపుతో నా పాపం కడుగు అంటే మీకేమర్థమైంది? హిస్సోపు ఎప్పుడు వాడబడింది? హిస్సోపు చేదైన రుచి ఉంటుంది. ఇంకా లోతుగా నేను వెళ్ళను కానీ దాని రుచి చేదుగా ఉంటుంది. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా పాపాలు పోయేటట్లుగా, తండ్రి నేను చేయకూడని పాపం చేసే ప్రభువా, నా పాపాలను నీ నుంచి వచ్చే కష్టాలతో కడగమని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అలాంటి ప్రార్థన చేయగలవా? ప్రభా ఈ పాపాన్ని పరిహరించడానికి నేను మళ్ళీ ఇంకొకసారి పాప పని చేయకుండా నన్ను నీ కష్టాలతో నలగొట్టు ప్రభా, హిస్సోపుతో తండ్రి, హిస్సోపుతో నా పాపములు కడుగుము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా హృదయంలో పుట్టింది ప్రభా ఈ చెడ్డ ఆలోచన, ఈ హృదయాన్ని కడుగునైనా నా జీవితాన్ని నీకు అంగీకారంగా చెయ్యి ప్రభా. అంతరంగంలో మనసు స్థిమితం లేదు ప్రభా. పాపం చేసిన వాడికి స్థిమితం ఉండదు ప్రియులారా. పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. దేవునికి అది ఇష్టం లేదు కనుకనే నీ పాపాన్ని విడిచిపెట్టి నన్ను ఆరాధన చేయమని దేవుడు ఈరోజు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంత పాపివైనా సరే, నీ పెదవులతో ఎంత పాపం చేసినా, నీ నేత్రాలతో చూడకూడని ఎన్ని చూసినా, నీ శరీరంతో ఎంత పాపం చేసినా, నీ మనసుతో ఎంత చెడ్డ పాపం చేసినా, ఎన్ని మంత్రక్రియలు చేసి కుటుంబాలు పడగొట్టినా, ఈరోజు నువ్వు మారు మనసు పొందాలని ప్రభు ఆత్మ నిన్ను ఆహ్వానిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రభు సన్నిధిలో కాల్చబడని పాపం అంటూ ఉండదు. ఆయన ఆత్మ దహించు అగ్ని, ఆయన రక్తము పరిశుద్ధమైనది కనుక వీటిని నువ్వు తెలుసుకొని నీ పాపాన్ని ఈరోజు ఒప్పుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథం 51:11 వచనం చూస్తే, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. దావీదు చేసిన ఈ వ్యభిచారమైన పాపం ద్వారా దేవుని సన్నిధి వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. తిరిగి ప్రభు నాయనా ఈ దోషం నేను ఎలాగో తీసుకోలేను, నేను రాజునే, కానీ ఏ సోపుతోనో దేనితోనో ఇది తీసుకోలేను ప్రభు, ఏ ఆయుర్వేదిక వైద్యాలతో ఇది పోదు తండ్రి నాయన, డాక్టర్లు ఏమి నాకు సహాయం చేయలేరు ప్రభు. ప్రియమైన సంగమా, మన పాపాన్ని తీసేయడానికి ఏ వైద్యం సరిపోదు, కానీ యేసయ్య రక్తం చాలు, యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ శక్తి చాలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనలో ఎంతమంది పాపం ద్వారా అనేక రోగాలు పోగు చేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎక్కడెక్కడికో తిరిగి వైద్యం అందక డబ్బులు వృధా చేసుకొని శరీరాలను పాడు చేసుకొని ఇళ్ళన్నీ ఖాళీ చేసుకొని ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసుకొని సమాధానం లేక, మీరు ఎప్పుడైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూడండి, చిన్న వయసు దగ్గర నుంచి యవ్వనస్తుల దగ్గర నుంచి హాస్పిటల్కి ఎవరన్నా పసిబిడ్డలను తీసుకెళ్తారు, లేదంటే నడవలేని ముసలి వాళ్ళను ఏ షుగర్ అనో బీపీ అనో తీసుకెళ్తారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా మందులకు కూడా లొంగనటువంటి, వైద్యులకు అందనటువంటి రోగాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ వీటికి నీలోని పాపం కారణమైతే, ప్రభా నాలోని పాపాన్ని హిస్సోపుతో కడుగునైనా, యెషయా నా పెదవులు కాల్చునైనా, యెహోషాపాతులాగా నేను నిన్ను స్తుతించి కొనియాడటం నేర్చుకుంటా ప్రభా. నా ఆరాధనలోని ఒక డైరెక్షన్ నాకు ఇవ్వు ప్రభా. నా ఆరాధన అంగీకరించిన ఆయన, నా అయోమయ పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో తండ్రి నేను నిన్ను ఆరాధిస్తున్నా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నా ప్రభా. నా సమస్యపైకి నువ్వు దిగిరా రాయన అని మనం ప్రార్థన చేసుకున్నాం. మన ఆరాధనలన్నింటినీ ప్రభువైన యేసు అంగీకరించునుగాక. నా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవుడా,
మాట్లాడు దేవుడానికి స్తోత్రాలు నాయన. నేను నా కుటుంబం చేయుచున్న ఆరాధన మీకు అంగీకారంగా చేయండి తండ్రి. నా ఆరాధనలు మీరు అంగీకరించండి నాయన. నా స్తుతి యాగాన్ని మీరు అంగీకరించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ ప్రభా ఆరాధన క్రమాన్ని మీరు నేర్పించండి నాయన. ఈ దిన విన్న వాక్యాలన్నిటినీ వారు చక్కగా అర్థం చేసుకుని తండ్రి వారి యొక్క వ్యక్తిగతమైన ఆరాధనని, వారి కుటుంబ ఆరాధనని, వారి సంఘ ఆరాధనని క్రమబద్ధీకరించుకోవడానికి సహాయం దయచేతండి. ఆరాధన అంటే మీకు లోబడటం, మిమ్మల్ని అర్థం చేసుకోవటం తండ్రి. అంతరంగంలో తండ్రి నాయన శుద్ధ హృదయంతో మిమ్మల్ని ఆరాధించడం తండ్రి. హృదయ శుద్ధితో, హృదయ సున్నతితో, విరిగి నలిగిన హృదయంతో, పాపపు ఒప్పుకోలుతో మా జీవితాలని దిద్దుకోవటం నిజమైన ఆరాధనని సెలవిచ్చిన దేవుడా. ఒట్టిగా పెదవులతోనూ మానవ పారంపర్యాచారాల ప్రకారం మేము నేర్చుకున్న ఆరాధన కాకుండా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి మీ మహిమను మేము చూచున్నట్లుగా, ఆ మహిమ రాజ్యం ఈ భూమి మీద మేము కట్టున్నట్లుగా మా అందరికీ మీరే పరిశుద్ధాత్మ అభిషేకమును కృపావరములను అనుగ్రహించి మా ఆరాధనలు అంగీకరించి ప్రభా నాయనా మీకు మహిమ తెచ్చే ఆరాధనలు మేమందరం చేయగలుగునట్లుగా సహాయం దయచేయండి. మేము ఎప్పుడు ఎక్కడ కూర్చొని మిమ్మల్ని ఆరాధించిన వాక్యానుసారముగా మేము ఆరాధించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆరాధన అనే అంశం మీ అందరికీ మేలు చేసిందని అనుకుంటున్నాను. మీకు ఎంత మేలు చేసిందో నాకు తెలియదు, కానీ మీకు బోధిస్తుండగా నాకు దేవుడు అత్యధికమైన మేలుతో నన్ను నా కుటుంబాన్ని నింపారు. అత్యధికమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకంతోనూ ఈ వాక్యాలని ఇంకా అనేక కోణాల్లో నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేసిన దేవాదేవుడైన యేసుకే ఈ మహిమ ఘనత నేను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఐ విల్ సీ యూ అగైన్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.